హలో ఫ్రెండ్స్, వీకెండ్ బడ్జెట్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు గొట్టంగుట్ట. సో ఈ గొట్టంగుట్ట అనే ప్లేస్ ఏంటి అంటే నేచర్ వ్యూ పాయింట్ అనే చెప్పొచ్చు. సో నేచర్ వ్యూ చూడడానికి, మార్నింగ్ నేచర్ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ వచ్చేసి తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది బట్ బార్డర్లో ఉంటుంది. సో ఇట్స్ అరౌండ్ హైదరాబాద్ టు గొట్టంగుట్ట, ఇట్స్ అరౌండ్ 130 కిలోమీటర్స్. అప్ అండ్ డౌన్ కలిపితే 270 కిలోమీటర్స్ రావచ్చు. ఈ ట్రిప్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ డ్రైవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ట్రెక్కింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ బిట్ లాంగ్ డ్రైవ్ అండ్ నేచర్, మంచి నేచర్ వ్యూ చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. సో అరౌండ్ ఇది బడ్జెట్ ట్రిప్ అని ఎందుకన్నానంటే పర్ పర్సన్ వచ్చేసి మీకు మ్యాక్స్ 1500 కంటే ఎక్కువ పడదు. అది ఎందుకంటే మీరు జస్ట్ ఫ్యూల్ ఎక్స్పెన్సెస్, మీ యొక్క ఫుడ్ ఎక్స్పెన్సెస్ తప్ప ఇంకా వేరే ఎక్స్పెన్సెస్ ఏమీ ఉండవు. సో షేరింగ్ చేసుకుంటే మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. సో మేము ఈ ట్రిప్ని ఎలా కంప్లీట్ చేసామో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ బిగిన్. సో మేము అరౌండ్ 9 మెంబర్స్ 5 బైక్స్ మీద వెళ్ళాము. అరౌండ్ మేము 11 PM మేము అందరం గ్యాదర్ అవ్వడం, స్టార్ట్ అవ్వడం 11 PM జరిగింది. సో హైదరాబాద్ నుంచి అరౌండ్ మేము 11 PM స్టార్ట్ అయ్యి, సో అక్కడ నుంచి మేము అరౌండ్ 1 hour వరకు జర్నీ చేసాం. సో సంగారెడ్డి రాకముందే మేము అరౌండ్ 1 PM మేము డిన్నర్ చేసేసాము. సో ముందే ఎందుకు చేసామంటే తర్వాత ఇంకా రెస్టారెంట్స్, హోటల్స్ ఓపెన్ ఉంటాయో తెలియదు కాబట్టి మేము ఎంత ఎర్లీ చేస్తే అంత బెటర్. సో మేము ఎర్లీగా అంటే ఎర్లీ కూడా కాదు, 1 AM ఆ టైంకి మేము డిన్నర్ చేసేసాము అందరము. సో డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి ఒక అరౌండ్ 1 hour 1.5 hour జర్నీ చేసిన తర్వాత మాకు ద ప్యాలెస్ హోటల్ అని కనిపించింది. మంచిగా ఉంది అంబియన్స్. సో అది రుద్రారం ఏరియాలో ఉంది. సో అక్కడ మేము ఆగి చాయ్ తాగి చాలాసేపు మాట్లాడుకున్నాం. అరౌండ్ 1 hour 1.5 hour మాట్లాడుకున్నాం, జస్ట్ టైం కిల్లింగ్ చేసాము. సో అరౌండ్ 3 PM ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆన్ స్టాప్గా లొకేషన్ వచ్చే వరకు వెళ్ళాము. సో 3 PM స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడ ఆగలేదు, డైరెక్ట్ ఆ వ్యూ పాయింట్కి వెళ్ళిపోయాం, గొట్టంగుట్ట వ్యూ పాయింట్కి. సో అక్కడ రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ 5:50 AM అయింది. సో లాంగ్ డ్రైవ్ ఒక ఎత్తు అయితే 4 PM టు 6 PM ఈ టైం గ్యాప్లో మేము చేసిన జర్నీ అయితే ఎక్సలెంట్ ఉండే. ఎందుకంటే మార్నింగ్ నేచర్, ఆ ఫాగ్, ఆల్మోస్ట్ మేము విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఆ ఫాగ్, ఆ రెడ్ సాయిల్, ఆ ఫీల్డ్స్, ల్యాండ్స్కేప్ నేనైతే ఎంజాయ్ చేసింది అదొక రైడ్లో. ఇంకొక పార్ట్ ఎంజాయ్ చేసింది ఏంటంటే అది కూడా, సో మార్నింగ్ రైడ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ గొట్టంగుట్ట టవర్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. సో లోపలికి ఆ టవర్ ఎక్కిన తర్వాత ఆ వ్యూ చూసాము. వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండే, మార్నింగ్ వ్యూ. సో దాదాపు ఫొటోస్ దిగాము. తర్వాత కిందకి దిగి మెల్లగా ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకి వచ్చాము. యాక్చువల్గా కిందకి రావడానికి ఉండదు, ఎందుకంటే వాటర్ ఉంటుంది. మేము వెళ్ళింది సమ్మర్ ఎండింగ్లో కాబట్టి వాటర్ అంతగా లేవు. సో మేము ఇంకా ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకి దిగాము. కిందకి దిగి మీరు చూస్తున్నారు గ్రౌండ్ లాగా ఉంది కదా, యాక్చువల్గా అయితే వాటర్ ఫ్లో ఉంటుంది ఎప్పుడు, బట్ సమ్మర్ ఎండింగ్ కాబట్టి మేబీ డ్రై అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోదామని ఇంకా స్టార్ట్ అయ్యాం. సో విలేజ్లోకి వచ్చేసరికి 9:30 AM అయింది. సో ఇంకా ఫటాఫట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము.
బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తీసేసుకుని ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకునేసరికి మ్యాప్లో చూసేసరికి మాకు ఒక ప్లేస్ కనిపించింది దగ్గరలో, అదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. అది అరౌండ్ 12 కిలోమీటర్స్ చూపించింది. సో అక్కడి నుంచి సరే వెళ్దాం కదా, ఇది కూడా కవర్ చేసుకుందామని వెళ్ళాము. సో అది సమ్మర్ ఎండింగ్ కాబట్టి వాటర్ అంత ఎక్కువగా లేదు, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది ప్లేస్. నెక్స్ట్ అక్కడి నుంచి అరౌండ్ మేము 1:30 PM ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని రిటర్న్ స్టార్ట్ అయ్యాం 1:30కి. సో అది ఇంకా మార్నింగ్ రైడ్, అది ఇంకో లాంగ్ డ్రైవ్ లాంటిదే. మళ్ళీ అది ఇంటికి వచ్చేసరికి 4 PM అయింది. సో మేమైతే టైర్డ్గా ఫీల్ అయిందైతే ఎక్కడ వచ్చేటప్పుడు కొంచెం ఎండింగ్లో ఫీల్ అయ్యాం, కానీ మార్నింగ్ అయితే అసలు 4 AM to 6 PM అయితే ఎవ్వరు నిద్రపోయేది లేదు, నిద్ర వస్తుంది అన్నది లేదు. ఎందుకంటే అది మార్నింగ్ వ్యూకి చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అయిపోయాం మేమైతే. సో ఆ వ్యూ, ఆ అట్మాస్ఫియర్ అయితే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది మాకు. సో ఇది ఫ్రెండ్స్ ట్రిప్. సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.